హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే, ఎస్టర్డే అయితే ఎస్ఎస్సి నుంచి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. సో అండ్ నిన్న నోటిఫికేషన్ వచ్చింది. నిన్నటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి స్టార్ట్ అయింది. సో దాని గురించిన డీటెయిల్స్ అనేవి మనం చూసేద్దాం. ఎగ్జామ్ డేట్స్ గురించి, పే స్కేల్ గురించి, ఏజ్ లిమిట్ గురించి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి, ఎన్సీసీ సర్టిఫికెట్స్ గురించి, వాటి వల్ల మీకు వచ్చే రిజర్వేషన్, అప్లికేషన్ ఫీ గురించి, ఎగ్జామ్ సెంటర్స్ గురించి, ఇలా అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మిస్ చేయకుండా వీడియోని చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ డేట్స్ గురించి చూసేద్దాం. సో 1 డిసెంబర్ 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు. సో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు 8th జనవరి 2026 నుంచి 10th జనవరి 2026 వరకు, అంటే 8th, 9th, 10th ఈ 3 డేస్లో మీరు ఏమైనా కరెక్షన్స్ ఉంటే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ 3 డేస్లో మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తున్నారు. సో టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 2026. సో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఎప్పుడైనా మీకు ఉండొచ్చు అని చెప్తున్నారు. అది కన్ఫర్మ్ అయితే కాదు. సో ఆ మధ్య కాలంలో ఉండొచ్చు అని చెప్తున్నారు. సో మీకు తర్వాత ఎగ్జామ్ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం పే స్కేల్ అండ్ వేకెన్సీస్ గురించి తెలుసుకుందాం. సో పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 3 21,700 నుంచి 69,100 వరకు అయితే మీకు ఉంటుందన్నమాట. సో వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇందులో మీకు డిపార్ట్మెంట్స్ వచ్చేసి బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్ అండ్ ఎస్ఎస్ఎఫ్. సో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇందులో మేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది, సపరేట్గా ఫీమేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో అందులో మేల్లో ఫీమేల్లో మళ్ళీ క్యాస్ట్లో కేటగిరీస్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్, అలాగే ఫీమేల్ కూడా సేమ్. అలాగే పోస్టులు అన్నీ ఇవ్వడం జరిగింది. సో మీరు పోస్ట్ని బట్టి మీరు ఈ టేబుల్ ఒకసారి చూసుకొని, ఈ టేబుల్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో తర్వాత మీరు పోస్ట్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూద్దాం. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ ఎగ్జామినేషన్. సో 10th మీరు పాస్ అయితే సరిపోతుంది. అది కూడా 1 జనవరి 2026 వరకు మీరు 10th కంప్లీట్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ సర్టిఫికెట్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటే 5% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్, అంటే మీకు 100 మార్క్స్ అనుకుంటే అందులో 5% అంటే 5 మార్క్స్ మీకు ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటే 5 మార్క్స్ మీకు కలుస్తాయి అన్నమాట. అదే ఎన్సీసీ బి సర్టిఫికెట్ ఉంటే 3% అంటే 3 మార్క్స్ కలుస్తాయి. ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ అంటే 2% అంటే 2 మార్క్స్ మీకు కలుస్తాయి. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అనేవి చూసేద్దాం. సో అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 100 రూపీస్. సో అది ఎవరెవరికి? ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. అంటే ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ వాళ్ళకి అండ్ ఎస్టీ వాళ్ళకి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఈ 100 రూపీస్ ఎగ్జామ్ ఫీ కూడా లేదు. సో ఎవరైతే ఈ లిస్టులో ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అండ్ మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, అంటే ఓబీసీ వాళ్ళు, ఓబీసీకి సంబంధించిన మేల్ క్యాండిడేట్స్ అండ్ ఓసీకి సంబంధించిన మేల్ క్యాండిడేట్స్, సో వీళ్ళకి ఈ ఎగ్జామ్ ఫీజు 100 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. సో అండ్ అన్ని కేటగిరీస్కి సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఈ ఎగ్జామ్ ఫీ లేదు. సో నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ గురించి చూసేద్దాం. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి మనది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే సౌతర్న్ రీజియన్ కదా. సో సదరన్ రీజియన్లో మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, ఏలూరు అనేవి సెంటర్స్గా ఉన్నాయి. అలాగే మన తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ఇవి మనకి ఎగ్జామ్ సెంటర్స్గా ఉన్నాయి. సో ఎగ్జామ్ డీటెయిల్స్ చూసేద్దాం. ఎగ్జామ్ డీటెయిల్స్ వచ్చేసరికి మీకు టోటల్గా మనకి 4 టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఏంటి అది? 4 సబ్జెక్ట్స్: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ.
సో 4 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఈచ్ సబ్జెక్ట్కి 20 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 20 క్వశ్చన్స్కి 40 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 80 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే టోటల్ మార్క్స్ వచ్చేసరికి 160 మార్క్స్ ఉంటాయి. సో 80 క్వశ్చన్స్ మీకు ఇక్కడ టైం చూసుకుంటే 60 మినిట్స్, అంటే 1 అవర్. సో 80 క్వశ్చన్స్కి మీకు 1 అవర్ టైం అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సిలబస్ గురించి చూద్దాం. సో ఇక్కడ మీరు ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సిలబస్, ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ సిలబస్ చూసుకోండి. దీన్ని బట్టి కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ సిలబస్ అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సిలబస్, ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఈ సిలబస్ మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పీఈటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. సో ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే రన్నింగ్ టెస్ట్ అనమాట. సో మేల్ క్యాండిడేట్స్కి వచ్చి 24 మినిట్స్లో 5 కిలోమీటర్స్ రన్ చేయాలి అండ్ 7 మినిట్స్లో 1.6 కిలోమీటర్స్ రన్ చేయాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 8.5 మినిట్స్లో 1.6 కిలోమీటర్స్ రన్ చేయాలి అండ్ 5 మినిట్స్లో 800 మీటర్స్ రన్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పిఎస్టీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట. సో ఇందులో మనకి మెజర్మెంట్స్ అనమాట. హైట్ మెజర్మెంట్స్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 170 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో చూసుకుంటే ఎస్టీ వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 162.5, ఫీమేల్ వాళ్ళకి వచ్చేసరికి 150 సెంటీమీటర్స్. అలాగే ఇవి నార్త్ ఈస్ట్ స్టేట్స్, మిగతా అవన్నీ సో అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. సో నెక్స్ట్ చెస్ట్ మెజర్మెంట్స్ అనేవి మనం చూసిద్దాం. సో ఈ మెయిల్ క్యాండిడేట్స్కి చెస్ట్ మెజర్మెంట్స్ చూస్తారు కదా. సో అన్ఎక్స్పాండెడ్ అంటే ఎక్స్పాండ్ చేయకముందు చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉండాలంటే 80 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మినిమం 5 సెంటీమీటర్స్ వరకు ఎక్స్పాండ్ అవ్వాలి. సో చెస్ట్ మెజర్మెంట్స్లో కూడా ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో అది ఎంత అంటే ఎక్స్పాండ్ చేయకముందు 76, ఎక్స్పాండ్ చేసిన తర్వాత 5 సెంటీమీటర్స్, ఇది సేమ్ ఇచ్చింది ఆఫ్టర్ ఎక్స్పాన్షన్. సో నెక్స్ట్ వెయిట్ గురించి చూద్దాం. సో ఇక్కడ వెయిట్ గురించి చూసుకుంటే ప్రపోర్షనేట్ టు హైట్ అండ్ ఏజ్ యాజ్ పర్ మెడికల్ స్టాండర్డ్స్. సో మీరు కాక గూగుల్లో చెక్ చేస్తే ఏజ్కి సంబంధించి హైట్ ఎంత ఉండాలి అనేది మనకి ఒక చార్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే మీరు ఇప్పుడు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి తర్వాత పీఈటీ క్వాలిఫై అయ్యి తర్వాత పిఎస్టీ క్వాలిఫై అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేవి తీస్తారు. సో అప్పుడు మీరు ఎంత హైయెస్ట్ మీకైతే మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అనేవి అయితే ఉంటాయి. ఎలా ఉంటాయంటే చూపిస్తాం. యూఆర్ వాళ్ళకి 30% మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్, ఓబీసీఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 25%, ఇక మిగతా కేటగిరీస్ వాళ్ళకేమో 20%, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకనమాట. కానీ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే జాబ్ రాదు కదా, ఎగ్జామ్లో మనకి మెరిట్ మార్క్స్ రావాలి. సో మెరిట్ మార్క్స్ వస్తేనే మనకు జాబ్. సో ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. సో మీరు మెరిట్ మార్క్స్ తెచ్చుకుంటే అంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే మీకు జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనమాట. సో ఇది గాయ్స్, ఇందులో మ్యాక్సిమం ఆల్ డీటెయిల్స్ అనేవి నేను కవర్ చేశాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కూడా చెప్పండి, నేను అది కూడా చేసి చూపిస్తాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ రేణు సైనింగ్ ఆఫ్.